ఇన్స్టాల్ చేసుకోవడం ఎలా అనేది తెలుసుకుందాం. మనకందరికి తెలిసిందే, మనకి అన్మోల్ 5.0.16 92 ప్యాచ్తో ఇప్పటివరకు యూజ్ చేస్తున్నాం. మనకి లేటెస్ట్గా పాత అన్మోల్లో ఉన్న కొన్ని ప్రాబ్లమ్స్ని క్లియర్ చేస్తూ 5.0.17 93 ప్యాచ్తో కొత్త వెర్షన్ని గూగుల్ ప్లే స్టోర్లో రిలీజ్ చేయడం అనేది జరిగింది. ముందుగా మీ దగ్గర ఉన్న పాత అన్మోల్ని అన్ఇన్స్టాల్ చేసుకొని మీరు కొత్త అన్మోల్ ఇన్స్టాల్ చేసుకోవాల్సి ఉంటుంది. దానికి శాంసంగ్ ట్యాబ్స్ యూస్ చేస్తున్న వాళ్ళైతే మాత్రం మీ దగ్గర ఉన్న పాత అన్మోల్ నుంచి కొత్త అన్మోల్కి మారాల్సి ఉంటుంది. అంటే మీకు అన్ఇన్స్టాల్ అవ్వదు. సో కాబట్టి కంపల్సరీ అప్డేట్ చేసుకోవాల్సి ఉంటుంది. అప్డేట్ చేసుకోవడానికి మీరు ఏం చేయాలి ఏంటి అనేది కూడా ఈ వీడియోలో డీటెయిల్గా చెప్పడం జరిగింది. సో ముందుగా శాంసంగ్ ట్యాబ్స్ ఉన్న వాళ్ళు ఏం చేయాలి అంటే, మీకు ఇక్కడ చూపిస్తున్న పాత అన్మోల్కి మీరు జస్ట్ గూగుల్ ప్లే స్టోర్కి వెళ్ళండి. ఫస్ట్ ఇక్కడ గూగుల్ ప్లే స్టోర్కి వెళ్తే గూగుల్ ప్లే స్టోర్లో మీరు అన్మోల్ అని టైప్ చేసి సెర్చ్ చేసినట్లయితే ఇక్కడ గ్రీన్ కలర్లో అన్మోల్ అని కనిపించి ఇక్కడ అప్డేట్ అని కనబడుతుంది. సో ఈ న్యూ వెర్షన్ని ఇక్కడ అప్డేట్ చేసుకోవాలి. సో ఇక్కడ అప్డేట్ అనేది మీరు క్లిక్ చేసుకున్నట్లయితే మీకు అప్డేట్ అవుతుంది. సో ఇది శాంసంగ్ న్యూ ట్యాబ్స్ ఉన్నవాళ్ళు ఈ ప్రాసెస్లో అప్డేట్ చేసుకోవాలి. ఒకవేళ ఇలా అప్డేట్ చేసుకున్నా మీకు ఏదన్నా ఎర్రర్ వచ్చినట్లయితే దానికి మీరు ఏం చేయాలి అంటే, అది కూడా మీకు ఈ వీడియోలో కొద్దిగా ముందు చూస్తే మీకు తెలుస్తుంది. మామూలుగా ఫస్ట్ అప్డేట్ చేసి చెక్ చేసుకోండి. మీకు ఎటువంటి అన్ఇన్స్టాల్ చేయకుండానే న్యూ శాంసంగ్ ట్యాబ్స్లో అన్మోల్ అనేది పనిచేస్తుంది. అన్మోల్ అని ఇన్స్టాల్ అయిన తర్వాత మీకు ఇక్కడ మొత్తం ప్రాసెస్ 100% కంప్లీట్ అయిన వెంటనే మీకు ఇక్కడ ఓపెన్ అని వస్తుంది. సో ఆ ఓపెన్ అనేది క్లిక్ చేసుకుంటే మీకు అన్మోల్ ఓపెన్ అయ్యి మీ యొక్క పాత ఏదైతే పిన్ పెట్టుకొని ఉన్నారో దాంతోనే మీరు లాగిన్ అయిపోవచ్చు. ఇన్స్టాల్ అయిన తర్వాత ఇక్కడ మీకు ఓపెన్ అన్ఇన్స్టాల్ అని కనబడుతుంది. ఇక్కడ మీరు ఓపెన్ అనేది క్లిక్ చేసుకున్నట్లయితే మీకు పాత లాగిన్తోనే మీరు లాగిన్ చేసుకోవచ్చు. ఇక్కడ మీకు కొత్త వెర్షన్ మారింది ఇక్కడ చూపిస్తుంది. జస్ట్ కరెక్ట్ నొక్కుకొని మీరు ఇక్కడ కంటిన్యూ నొక్కితే మీరు ఏదైతే యూజర్ యూస్ చేస్తున్నారో ఆ యూజర్ ఇక్కడ ఉంటుంది. సేమ్ మీ పిన్ను ఏదైతే మీరు అంతకుముందు పెట్టుకున్నారో అదే పిన్తో మీరు ఇక్కడ లాగిన్ చేసుకోవచ్చు. సో మీకు ఇట్లా ఓపెన్ అవుతుంది. కొంతమందికి కొన్ని సందర్భాల్లో ఇలా ఓపెన్ కాకపోతే, అంటే మీ ట్యాబ్లో ఏదైనా డేటా పరంగా ప్రాబ్లమ్స్ ఉన్నట్లయితే వాళ్ళు ఏం చేయాలి అంటే, ఏదైతే మీ అన్మోల్ ఉందో ఈ అన్మోల్ని దీంట్లోంచి బయటకు వచ్చేయండి. ఇక్కడ మీ అన్మోల్ ఐకాన్ ఉంటుంది కదా, ఈ అన్మోల్ ఐకాన్ని ప్రెస్ చేసి పట్టుకోండి. ప్రెస్ చేసి పట్టుకుంటే ఇక్కడ మీకు రౌండ్ సర్కిల్లో ఒక ఐ కనబడుతుంది. అది క్లిక్ చేయండి. క్లిక్ చేసినట్లయితే మీకు ఈ స్క్రీన్ కనబడుతుంది. ఇక్కడ మీ స్క్రీన్లో మనకి ఇక్కడ స్టోరేజ్ అండ్ మెమరీ అని కనబడుతుంది. స్టోరేజ్ క్లిక్ చేయండి. స్టోరేజ్ క్లిక్ చేసినట్లయితే మీకు ఇక్కడ డేటా క్యాచీ టోటల్ అని కనిపించి కింద క్లియర్ డేటా క్లియర్ క్యాచీ అని కనపడుతుంది. ఈ క్లియర్ డేటా అనేది క్లిక్ చేయండి. ఓకే నొక్కండి. నొక్కితే మీకు ఇక్కడ మొత్తం డేటా క్లియర్ అయిపోయి 00 క్యాచీ అండ్ డేటా 0 అయిపోతుంది. ఇప్పుడు జస్ట్ వెనక్కి వచ్చి
మీరు ఇప్పుడు మీ యొక్క అన్మోల్ని ఓపెన్ చేసుకున్నట్లయితే మళ్ళీ మీ యొక్క యూజర్ నేమ్, మీ మొబైల్ నెంబర్ అండ్ ఓటీపీ ఇవన్నీ అడిగి మీ యొక్క అన్మోల్ మొత్తం ఇన్స్టాల్ అయ్యి ఇక్కడ ఇందాక ఆరెంజ్ కలర్లో ఉన్నది పోయి ఇక్కడ గ్రీన్ కలర్లో వస్తుంది. మీ ఏఎన్ఎం లాగిన్ క్లిక్ చేసుకోండి. మీ ఆర్సిహెచ్ పోర్టల్లో ఉన్న మీ యొక్క క్రెడెన్షియల్స్ ఏదైతే ఉన్నాయో అవి, అంటే మీ యూజర్ నేమ్ క్లిక్ చేసుకోండి అండ్ మీ మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి సబ్మిట్ కొడితే మీకు ఓటీపీ వస్తుంది. ఓటీపీ తర్వాత మీకు మొత్తం డేటా డౌన్లోడ్ అయ్యి మీ యొక్క అన్మోల్ అనేది మీకు ఇన్స్టాల్ అవుతుంది. ఇట్లా మీ యూజర్ అండ్ మొబైల్ నెంబర్ కొట్టిన తర్వాత మీకు ఓటీపీ వస్తుంది. ఓటీపీ ఎంటర్ చేసి వెరిఫై ఓటీపీ అనేది క్లిక్ చేయండి. వెరిఫై ఓటీపీ అన్నప్పుడు మీకు డేటా మొత్తం డౌన్లోడ్ అవుతుంది. మొత్తం డేటా డౌన్లోడ్ అయ్యేంత వరకు మంచి నెట్వర్క్ ఉన్న ప్లేస్లో ఉండి మొత్తం డేటా సక్సెస్ఫుల్గా అయ్యేంత వరకు వెయిట్ చేయండి. మీకు ల్యాన్ నెట్ ఉంటే ఈజీగా ఉంటుంది, లేదా మీరు మొబైల్ డేటా అయితే వేరే ఏది యూజ్ చేయకుండా డేటా మొత్తం దీనికే ఉండేటట్టు నెట్ బాగా ఉండే చోట చూసుకున్నట్లయితే మీ యొక్క అన్ని రికార్డ్స్ సక్సెస్ఫుల్గా డౌన్లోడ్ అవుతాయి. డౌన్లోడ్ అయిన తర్వాత మీరు మళ్ళీ పిన్ సెట్ చేసుకోవాల్సి ఉంటుంది. మొత్తం సక్సెస్ఫుల్గా మీకు డౌన్లోడ్ అయిన తర్వాత ఇక్కడ ఇట్లా ఈ స్క్రీన్ చూపిస్తుంది. దీంట్లో మీకున్న విలేజెస్ ఏమున్నాయి ఏంటి అనేది చూపించిన తర్వాత ఇక్కడ ఓకే అనేది క్లిక్ చేసుకోవాలి. మీ యొక్క నెట్ స్పీడ్ని బేస్ చేసుకొని 5 to 10 minutes లోపు మీకు డేటా మొత్తం డౌన్లోడ్ అవుతుంది. డౌన్లోడ్ అయిన తర్వాత ఓకే క్లిక్ చేసుకుంటే మీకు మళ్ళీ ఇక్కడ ఏఎన్ఎం లాగిన్ అనేది క్లిక్ చేయగానే మీకు పిన్ సెట్ చేసుకోమని అడుగుతుంది. పిన్ అనేది మీ ఇష్టం, 6 digits ఏదైనా మీరు సెట్ చేసుకోవచ్చు. సబ్మిట్ కొడితే మీకు సబ్మిట్ అయ్యి కరెక్ట్ అని అడుగుతుంది. ఇప్పుడు మీకు ఆరెంజ్ కలర్లో కనిపిస్తుంది. కంటిన్యూ క్లిక్ చేసుకున్నట్లయితే మీరు ఏదైతే పిన్ సెట్ చేసుకున్నారో ఆ పిన్ని ఎంటర్ చేసుకొని మీరు లాగిన్ అయ్యి మీ డేటా మొత్తం కరెక్ట్గా వచ్చిందా లేదా. సో ఇక్కడ లాగిన్ అయ్యేటప్పుడు చాలామందికి ఇట్లా స్క్రీన్ కనబడుతుంది, చాలామంది నో అని వెళ్ళిపోతున్నారు. అట్లా కాదు, కంపల్సరీ ఎస్ పెట్టాలి, అన్ని పర్మిషన్స్ అనేది ఇవ్వాలి. ఇక్కడ కూడా వైల్ యూజింగ్ యాప్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. సో ఇది మీకు కొత్త అన్మోల్ లాగిన్ చేసుకోవడం. ఈ కొత్త అన్మోల్లో మీకు కొత్తగా వచ్చిన అప్డేషన్స్ ఏంటి అంటే, అంతకుముందు రిజిస్ట్రేషన్ చేస్తుంటే కొద్దిగా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి, వాటిని రెక్టిఫై చేయడం జరిగింది. అలాగే మదర్ పిఎన్సి దగ్గర కూడా కొంతమందికి ప్రాబ్లమ్స్ వస్తున్నాయి, క్లియర్ కావట్లేదు అనేది, అది క్లియర్ చేయడం జరిగింది. అంతకుముందు ఇన్ఫాంట్ పిఎన్సి చేస్తుంటే పోయేవి కావు, అవి కూడా క్లియర్ చేయడం జరిగింది. మీరు ఇన్ఫాంట్ పిఎన్సి కూడా ఎంటర్ చేయొచ్చు. అండ్ ప్రెగ్నెంట్ ఉమెన్ దగ్గర వ్యాక్సిన్ చేసే చోట టీటీ అని ఉండే చోట టీడీగా మార్చడం జరిగింది. సో ఈ ఆప్షన్స్, అండ్ మనకి టైఫాయిడ్ అనేది కొత్తగా వ్యాక్సిన్ అనేది ఇచ్చారు, బట్ మన డిస్ట్రిక్ట్స్లో మన స్టేట్లో లేదు కాబట్టి ఒకవేళ అది వస్తే ఆ టైఫాయిడ్ వ్యాక్సిన్ చేస్తే అవి కూడా ఎంటర్ చేసుకోవడానికి ఇవ్వడం జరిగింది. ఇది కాకుండా కొన్ని చోట్ల ఒక ఏఎన్ఎం 2-3 సబ్ సెంటర్స్కి వాళ్ళ యొక్క ఐడి లాగిన్ అయి ఉంటే ఆ 2-3 సెంటర్స్ సంబంధించిన డేటా కూడా ఒకే అన్మోల్ యాప్లోకి చూపించే విధంగా ఇవ్వడం జరిగింది. సో అది దాదాపు ఎక్కడ ఉండకపోవచ్చు. సో అన్ని చోట్ల ఏఎన్ఎంస్ ఉన్నారు కాబట్టి ఎవరి లాగిన్ వాళ్ళకు ఉంటుంది, అదంతా యూజ్ ఏం లేదు. ఇవి కొత్తగా వచ్చిన మోడిఫికేషన్స్ అండ్ అన్ని ప్రాబ్లమ్స్ని క్లియర్ చేయడం జరిగింది. సో ఇప్పుడు అందరు కూడా తప్పనిసరిగా అన్మోల్ మీరు ఫ్రెష్గా ఇన్స్టాల్ చేసుకొని అన్మోల్లోంచే వర్క్ చేయండి. అదే మీకు మొబైల్స్లో ఉన్నట్లయితే మీరు ఇలా ఐకాన్ని క్లిక్ చేసి పట్టుకొని మీరు క్లియర్ డేటా చేయాల్సిన అవసరం లేకుండా డైరెక్ట్గా మీరు గూగుల్ ప్లే స్టోర్కి వెళ్ళిపోయి ఇక్కడ గూగుల్ ప్లే స్టోర్ ఓపెన్ చేసి సెర్చ్కి వెళ్ళిపోయి అన్మోల్ అనే టైప్ చేసి ఇక్కడ వచ్చిన అన్మోల్ దగ్గర ఇది అన్మోల్ మీద టచ్ చేస్తే ఇలా కనబడుతుంది. దీంట్లో ఓపెన్ అండ్ అన్ఇన్స్టాల్ ఉంటుంది. అన్ఇన్స్టాల్ క్లిక్ చేసేయండి. అన్ఇన్స్టాల్ క్లిక్ చేస్తే మీ ఫోన్లో ఉన్న అన్మోల్ అన్ఇన్స్టాల్ అవుతుంది. అప్పుడు మళ్ళీ ఫ్రెష్గా ఇన్స్టాల్ చేసుకున్నట్లయితే మీకు అన్మోల్ ఎటువంటి ప్రాబ్లమ్స్ లేకుండా వర్కౌట్ అవుతుంది. సో కాబట్టి ప్రతి ఒక్క ఏఎన్ఎం
ఈ వీడియోని మీరు మీ మిగతా ఏఎన్ఎంస్కి షేర్ చేయండి. అండ్ మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి అండ్ షేర్ చేసి ప్రతి ఒక్కళ్ళు కూడా అన్మోల్ ఇన్స్టాల్ చేసుకొని ఈజీగా వర్క్ చేసుకునేటట్టుగా చూస్తారనుకుంటున్నాం. థ్యాంక్ యూ టు ఆల్.